చిలకమరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కొబ్బరికాయ శనగపప్పు కూర చేసుకుందాం రండి. ముందుగా ఒక కుక్కర్లో శనగపప్పు వేసి దాన్ని బాగా కడగాలి. శనగపప్పు శుభ్రంగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి బద్దలా ఉడికేలా చేసుకోవాలి. పసుపు, కొంచెం నూనె కుక్కర్లో పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ కట్టేసి ఆ పప్పుని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇలా రెండు విజిల్స్ వచ్చేసాక ఇది బాగా చల్లారనిచ్చి అందులోంచి ఈ శనగపప్పు తీసేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడెక్కాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు పోపేసి దోరగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వేసి ఈ పోపు అంతా దోరగా వేగనివ్వాలి. ఇష్టమైన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. పోపు దోరగా వేగిపోయింది కదా, ఈ శనగపప్పు ఈ పోపులో వేసేయాలి. ఈ కొంచెం ఈ శనగపప్పు వేగాక అప్పుడు కొబ్బరి కూడా వేసేయాలి. చక్కగా వేగనివ్వాలి. ఇందులో కారం అక్కర్లేదండి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, ఆ పచ్చిమిరపకాయల కారమే దీనికి బాగుంటుంది. పచ్చికారం వేసుకుంటే, అదే ఎండుమిరపకాయల కారం వేసుకుంటే ఇది రుచిగా ఉండదు. ఇప్పుడు అన్నీ వేసి చక్కగా వేగుతుంది కదా, కొంచెం ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు. సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఈ కూరని చక్కగా వేయించుకోవాలి. కొబ్బరి శనగపప్పు కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి.